హాయ్ వెల్కమ్ టు హాయ్ ఫుదూద్ ఛానల్. ప్లీజ్ థ్యాంక్స్ అందరికి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్న వాళ్ళకి, చూస్తూ లైక్ చేయని వాళ్ళకి అందరికి అయితే చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ మూవీ అయితే 3BHK మూవీ రివ్యూ. 3BHK మూవీ అనేది ఒక ఇంటికి సంబంధించిన మూవీ స్టోరీ మాత్రమే కాదు, ఒక జీవితం ఏ విధంగా బతకాలనే దాని గురించి చాలా బాగా తీశారు. ఈ మధ్యన టూరిస్ట్ ఫ్యామిలీ చూసాం కదా, అదొక ఎమోషనల్ మూవీ. అలానే ఈ మూవీ కూడా చాలా ఎమోషనల్, చాలా 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 రియలిస్టిక్ గా ఉంటది. ఎక్కడ కూడా సినిమాటిక్ గా అయితే ఉండదు. దాని వల్ల ఈ సినిమా ల్యాగ్ గా ఉంటది. ఈ సినిమా ల్యాగే లైఫ్ ఎట్టో ల్యాగ్ గా ఉంటది కదా, మన కష్టాలు ఎలా ఉంటాయో ఆ మూవీలో కూడా అలాంటి కష్టాలే. చాలా మందికి అయితే ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ. ఆ కళని నెరవేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏ విధంగా కష్టపడ్డారు అనే కాన్సెప్ట్ ను చూపిస్తూ వెళ్తూ మనం ఏ విధంగా బతకూడదు, మనకి నచ్చిందే చేయాలి, నచ్చంది చేస్తే ఏం జరుగుతుంది క్లియర్ గా చూపించేసాడు. ఒక లైఫ్ లో ఒకటే లైఫ్ కాదు, లైఫ్ కి సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వండి. దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ ని మనం ఏ విధంగా తీసుకోగలుగుతాము, మనకు నచ్చిన పని చేయమని చాలా చాలా స్పష్టంగా ఒక ఇంటి కట్టుకోవడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ లాగా స్టార్ట్ అయ్యి జీవితంలో మనకంటూ ఎవరుంటారు, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చి ఆ మూవీ స్టోరీలో మనకు వచ్చిన పని, నచ్చిన పని చేసుకొని బతకడం అనేది చాలా చాలా క్లియర్ గా చూపించాడు. ఇంతకీ ఆ ఫ్యామిలీ అంటే తల్లి, తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు. తండ్రికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ. ఆ కళ తండ్రి వల్ల కాకపోతే వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఆ కళని నెరవేర్చారు, ఈ నెరవేర్చే ప్రాసెస్ లో వచ్చే ఆ సమస్యలు అయితే మనం అయితే ఖచ్చితంగా చాలా మంది ఇళ్ళలో అయితే ఫేస్ చేసి ఉంటాము. ఒక స్కూలింగ్ కూడా, అమ్మాయికి అయితే గవర్నమెంట్ స్కూల్, అబ్బాయి అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించాలి, అబ్బాయి అయితే ఇంటిని చూసుకుంటాడు అనే ఒక కాన్సెప్ట్. ఒక మంచి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటే అలాంటప్పుడు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి, ఈ విధంగా చాలా చాలా నీట్ గా క్లియర్ గా చూపించాడు. మూవీ అయితే పాసిబుల్ అయితే ఓటీటీలోనో థియేటర్లోనో ఎక్కడైనా కానీ మిస్ అయితే అవ్వద్దు. అయితే ఓపిక్ గా చూడాలి. ఓపిక్ గా చూస్తే మాత్రం ఎక్సలెంట్. సిద్ధార్థ్ అయితే అద్దర కొట్టాడు. ఇదేంటంటే మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరినైతే ఆ మూవీస్ లో ఉండే ప్రతి ఒక్క సీను ఎక్కడో ఒకటి దాన్ని మనం టచ్ చేస్తానే వెళ్తుంటది. ఒక లవ్ కానివ్వండి, ఒక చదువు సంబంధించింది, రేపు కాలేజ్, జాబ్ ఇంటర్వ్యూస్, మ్యారేజ్, ఈ అత్తమామల గొడవలు, ఈ విధంగా ప్రతి ఒక్క సీను దన లాగేస్తాడు. ఆ లాగ్ అయితే లాగ్ లోనే ఉంటది. కానీ మూవీ అయితే ఎక్సలెంట్. తమిళ సినిమా కాబట్టి ఎక్సలెంట్ అంటామైతే అనుకోవద్దు. రియలిస్టిక్ గా చాలా బాగా చేశారు. ఈ యాక్టర్స్ పేర్లు చెప్పి అన్ని చెప్పి, ఆ ఇంట్రడక్షన్ చెప్పి, ఆ ప్రీవియస్ ఆ డైరెక్టర్ ఏం చేశారని చెప్పి మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఖచ్చితంగా వన్ టైం వాచబుల్. మీరైతే ఆ ఎమోషన్ కి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారనేది నేనైతే అనుకుంటున్నాను. మీకు దగ్గరలో కానీ థియేటర్ ఉంటే, రేట్లు అయితే తక్కువ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మూవీ చూడండి. పాప్కార్న్, కూల్ డ్రింక్ కావాలంటే తినొద్దు. మూవీ కూడా సింగిల్ స్క్రీన్ లో ఏమైనా దొరికితే వెళ్ళండి. మల్టీప్లెక్స్ లోనే మనం చూడాలని అయితే ఏం అనుకోవద్దు. మన బడ్జెట్ కి తగ్గట్టు ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళండి. కానీ పైరసీలు అయితే చూడొద్దు. పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దు.